దేశానికి వెలుగులు అందిస్తున్న రామగుండంలో మూసివేయబడ్డ విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తానని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్, అక్బర్ నగర్, కుందనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ కర్మాగారాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రామగుండం ప్రాంతంలో నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలను ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టణంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించారు. అందరి గొంతు కావాలి. ఊరు ఈ గ్రామం గురించి పోరాటం చేయాలి. రామగుండాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం పోరాటం చేస్తూ ఏ రోజు అవకాశం రాకున్నా తప్పకుండా ఒకరోజు అవకాశం వస్తుంది. వచ్చిన రాకున్నా ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలని నిరంతరం పోరాటం కొనసాగిస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. రేపు 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ రామగుండం, గోదావరి కానీ, ఎయిటింగ్లను కాలనీ మొదలెడుకుంటే పల్లె వరకు కూడా ఒక్కసారి మన బిడ్డ, మన కుటుంబ సభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దోపిడీ చేస్తున్న వాళ్ళు తనని కొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ప్రజల్లోకి వచ్చింది. ఈరోజు నాకు విశ్వాసం ఉంది. ఇవాళ రామగుండంలో నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి నేను స్టేషన్కి వస్తా ఉన్నాను కానీ ఇంతమంది పొద్దున వచ్చినందుకు మీరు చూపించే ఒక ప్రేమ వాత్సల్యానికి, మీరిచ్చే ధైర్యానికి ఈ ప్రాంతం బాగుపడాలి. ఈ ఊర్లో ప్రశ్నించేవాడు ఉండాలి, దోపిడీ చేసేవాడు ఉండకూడదు. నేను సైతం మీతో పాటు ఉంటానని వచ్చిన అక్క చెల్లెలకు, యువ మిత్రులకు